నవదీప్ గారు, మీ లుక్ చాలా బాగుంది. అయితే ఆ హెయిర్ అది ఒరిజినల్ హెయిరేనా? ఎస్, 70%, 75% ఒరిజినల్ అండి. లాస్ట్ 25% కొంచెం అతికిచ్చు. చాలా బాగుంది లుక్. థ్యాంక్ యూ. గడ్డం అయితే కంగ్రాచులేషన్స్. ఒరిజినల్ మొత్తం 100%. యా, నవదీప్ గారు, ఎస్ సార్. సో లవ్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అంటే వాట్ ఈస్ లవ్? లవ్ ఈస్ కలర్ఫుల్ అని మాకు ఒక పోస్టర్లో తెలుస్తుంది. మరి ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే మీ లవ్లో? మీ ఉద్దేశం చెప్పండి, తర్వాత ఫస్ట్ నా ఉద్దేశం అంటే చెప్పండి. క్వశ్చన్కి ఆన్సర్ అయితే బెటర్. అంతేనా? క్వశ్చన్ ఆన్సర్ కాదంటే జస్ట్ డిస్కషన్ జనరల్గా. యా యా ప్లీజ్. వాట్ ఈజ్ లవ్ టు యూ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. చాక్లెట్ నేనే పెట్టుకుంటా. ఈ చాక్లెట్ నాకు. ప్రేమ అంటే ఏంటి? నేనైతే ఇంకా తెలుసుకుంటున్నాను గురు, పర్సనల్గా నా లైఫ్లో తెలుసుకుంటున్నా. ఎందుకంటే అంటే అదర్ దెన్ మౌలి కాకుండా నేను నా పర్సనల్గా దిల్ చాతాలో సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు చూడు, ప్రతిసారి ఎస్ ఈసారి ప్రేమే అని ఫీల్ అవుతా ఉంటాడు. అలాగా చాలాసార్లు కొంత మౌలి ఉన్నాడండి నాలో కూడా. ప్రేమ అంటే ఓకే ఇది నాకు కావాల్సినట్టు, లేదా ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది ఇది అనే ఎమోషన్ నుంచి చూద్దాం. అసలు ఏమి అడగకుండా లేదా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం చాలా కష్టం. అందుకే దొరకట్లేదేమో నాకని నాకు డౌట్. చాలా అయినాయి అండి, చాలా అయినాయి, ఖాతాలో ఎక్కువ ఉన్నాయి. చాలా అయినాయి. ఖాతా అది బుక్ చెప్పుకుంటూ సరిపోతుంది. పోతే ఈరోజు లైవ్కి హార్డ్ డిస్క్ సరిపో. లేదు, పడ్డాను సీరియస్గానే, చాలాసార్లు లవ్లో పడ్డాను, కింద పడ్డాను, పైన పడ్డాను. ప్రస్తుతానికైతే నన్ను నేను తెలుసుకునే ప్రయాణంతో ప్రేమలో ఉన్నా. వాహ్, ఏం చెప్పి Yes. ఇంకో చాక్లెట్ నేను తీసుకున్నాను. మీరే తీసుకోండి. థ్యాంక్ యూ. సో నవదీప్ గారు, అంటే Yes. ఇందులో అంటే ట్రైలర్లో ఒక పాయింట్ ఉంది కదా, సో ఏంటంటే అంటే నేను చెప్పిందే వినాలి, అవును, అలాంటిది నిజంగా రియల్ లైఫ్లో అసలు వర్కౌట్ అవుతుందంటారా? అస్సలు అవ్వదండి. అంటే ఉన్నారు, కాకపోతే అలాగా టాక్సిక్ రిలేషన్స్ అంటాం కదా, చాలా ఉన్నారు. నా పర్సనల్ లైఫ్లో నేను ఉన్నాను కొన్నిసార్లు అలాగా, నన్ను ఉండమన్నారు అలాగా. బయట ఫ్రెండ్స్ అది ఇది ఉంటారు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి, కానీ అసలు ఏజ్తో మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా అసలు ఒక మనిషికి ఒక కండిషనల్ లవ్ అనేది నాకు ఇలా ఉంటేనే నేను ఒప్పుకుంటా, లేదా నువ్వు అలా ఎందుకు లేవు అనే కండిషన్స్తో చాలామంది బయట ఉన్నారు. టూ సైడ్స్ ఉన్నారు. వాడు అలాంటి వాడు అలా ఉంటే నాకు ఇష్టం అని వాడికి కావాల్సినట్టుగా నేను ఉంటా అని అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కాకపోతే అవి వర్కౌట్ అవుతున్నాయా, అవి పర్మనెంట్గా ఉండగలుగుతున్నారా అలాగా అనేది మనకి నిజం తెలుసు. సో ఆ పాయింట్ని కూడా మనం టచ్ చేసాం సినిమాలో. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మీరు కొన్ని వీడియోస్, అంటే ఏవైనా వైరల్ అయిన వీడియోస్ కావచ్చు, లేదా సెటరికల్ కైండ్ ఆఫ్ వీడియోస్ని కూడా మీరు ఇమిటేట్ చేస్తున్నారు దాని ప్రకారం. సో ఎందుకు అంటే అంత బాగా నచ్చిందని ఇమిటేట్ చేస్తున్నారా, లేదా ఎవరికైనా కౌంటర్ ఇస్తున్నారా? సరదా, ఎవరికి కౌంటర్ ఇస్తాను అట్లేం లేదు, సరదాగా ఏదో అంటే నాకు అదే పెళ్ళి అనే టాపిక్ అయితే డెఫినెట్గా నేను మా ఫ్రెండ్స్కి పెడతా ఉంటా, ఊరికే సరదా అంతే. నాకు బేసికల్గా నవ్వుకోవడం ఇష్టం, నవ్వడం ఇష్టం, నవ్వించడం ఇష్టం. అలా సరదాగా కుదిరినప్పుడు ఒక 4 జోకులు, 2-3 వీడియోలు, పోయేదేముంది. చాలామంది అంటే ఇప్పుడు ఈ 100 రోజుల పంచాయతీ అని ఒకటి చేస్తున్నాను, అది ఏంటో ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. బట్ ఓకే వీడేదో చేస్తున్నాడు అంటే ఓకే, పొద్దున్న లెగుస్తున్నాడా, ఏదో చేస్తున్నాడు, సంథింగ్ ఏదో చేస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పలేదు అది ఇప్పుడు వరకు. నా పంచాయతీ ఏంటనేది నేను ఎవ్వరికి చెప్పలా. నేను చెప్పాను కొన్ని అలవాట్లు మానేయడానికి కానీ, కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవడానికి కానీ మనకి అనిపించినప్పుడు ఓకే పలానాది మానేస్తానో, లేదంటే ఏదో ఒక కొత్త జిమ్కి వెళ్తానో, ఇలాంటివి చాలా ఉంటాయి. అవి మనం అనుకుంటాం, స్టార్ట్ చేస్తాం, కానీ వర్కౌట్ అవ్వదు. లోపల కూడా మొదలు పెడతాడా, సర్లేరా ఈరోజు లైట్ తీసుకోవాలి. సో దానికి పంచాయతీ అనే పేరు పెట్టి 100 రోజులన్నీ నేను ఏదో చేసుకుంటున్నాను. బట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్ ఉంది కదండి, అది చాలామంది మామూలుగా వాడుతూ ఉంటారు. బట్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు. వాళ్ళకు కూడా ఉందో లేదో నాకు తెలియదు. డబ్బులా వెనక నుంచి ఇలా అంటాడు బ్రదర్. సో బట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ అంటే ఇప్పుడు ఏదో చెప్పాలి జనాలకి, మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే ఎవరి ప్రాబ్లమ్స్ అలాగున్నాయి, ఎవరి జర్నీస్ అలాగున్నాయి. నేనేమి రియలైజ్ అయ్యానంటే ఒక పాయింట్లో సరదాగా ఒక నవ్వు వచ్చినప్పుడు దాన్ని షేర్ చేసిన, లేదా ఓకే నాకేదో అనిపించింది, ఓకే ఇలా చేద్దాం అనుకుంటున్నానని నా పని నేను చేసుకుంటూ మధ్యలో ఎక్కడన్నా చెప్తే కొంతమంది నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. చాలామంది అన్న నేను కూడా జిమ్కి వెళ్తున్నానని పెడతారు, కొంతమంది అన్న నేను షుగర్ మానేశాను అంటాడు, లేదా కూల్ డ్రింక్స్ మానేశాను అంటే. ఇలాగా ఐ ఫీల్ దట్ దెర్ ఈజ్ అ పాజిటివ్ ఎనర్జీ గోయింగ్ అరౌండ్ సోషల్ మీడియాలో. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నేను ఫీలింగ్. నాకు అప్పుడు మన మద్రాస్ కోసం మేము చేసినప్పుడు కూడా
ఏదో అంటే సర్లేరా నేను నేను నుంచోనే అక్కడ నేను చేస్తున్నానని నేను చెప్పినప్పుడు ఇంకో 10 మందిలో 100 మందిలో 10 మందిలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఒక పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఎఫెక్ట్ అది ఒకటి ఉంది. ఇప్పుడు ఎందుకున్నాం ఇంతమంది కలిసి? ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో కానీ, ఒక రియల్ లైఫ్లో కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఒక మీడియా వాళ్ళు కానీ ఎవరైనా టుగెదర్ వీఆర్ ఎగ్జిస్టింగ్ టుగెదర్ ఇన్ దిస్ సొసైటీ. మనం ఒకరికొకరు పనికొస్తే బాగుంటుంది కదా అనేది ఎక్కడో అలా అని మడి అదే పనిగా చేయాలంటే నేను చేయలేను, నాకు నా లైఫ్ ఉంది. సో ఎక్కడో ఈ పాజిటివ్ ఎఫెక్ట్ స్పిల్ ఓవర్ అవుతుంది, మంచిగా కదా చేద్దాం అనే ఉద్దేశంతో అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. అవనేంద్ర గారు హాయ్ సార్. సార్ ప్రతి సినిమా అంటే సినిమా స్టోరీలు కానీ లవ్ స్టోరీలు కానీ ప్రతి 100 మందిలో 10 మంది కనెక్ట్ అవుతుంది, 15 మంది కనెక్ట్ అవుతుంది కాబట్టి స్టోరీలు ఉంటాయి. కానీ మౌలి గురించి చూస్తే మౌలి క్యారెక్టర్ అనేది 1,00,000 మందిలో ఒకడు ఉండొచ్చేమో. అంటే మేము చూసిన కంటెంట్ ట్రైలర్ వరకు సినిమాలో మీరు ఎవరు వేస్తారనేది మాకు తెలియదు. సో ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అవ్వాలి అంటే ఒక 20 మంది 30 మంది కనెక్ట్ అవ్వాలంటే మీరు ఏం చూపిస్తున్నారు? మౌలిలోని ఎక్స్ట్రీమ్ ఇదే చూపిస్తున్నారా లేదంటే ఇంకా ఏదన్నా ఉందా దీని తర్వాత? మీకు చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్ సినిమా ఇందాక మాట్లాడుకుందే చెప్తా. మీరు గెలుచుకున్నారు ఒక డైరీ మిల్క్. ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే మంజుమల్ బాయ్స్ అనే సినిమా చూసాం. గుణా కేవ్స్కి ఎంతమంది ఇల్లు ఉంటారు రియల్ లైఫ్లో? ఇప్పుడు 100 మందిని తీసుకుంటే హార్డ్లీ ఒకళ్ళు ఇద్దరు కూడా కష్టం అవుట్ ఆఫ్ 100 గుణా కేవ్స్కి వెళ్ళి ఆ లొకేషన్ చూసినాళ్ళు. బట్ మీరు ఆ సినిమా చూస్తున్నంతసేపు మీకు గుణా కేవ్స్ తెలీదు, మీరు ఎప్పుడు వెళ్ళలేదు, ఏం చేయలేదు, అసలు మీకేం తెలియదు. బట్ వాట్ వర్ యూ రిలేటింగ్ టు? యునైట్ అండ్ ఫ్రెండ్స్ మధ్య ఓ ఫ్రెండ్షిప్ యాంగిల్, ఒక ప్రమాదం జరిగినప్పుడు నిలబడే యాంగిల్, ఆ జరుగుతున్నప్పుడు పడే టెన్షను, వాడికి ఏమైపోద్దాం అని, ఇవన్నీ ఎమోషన్స్ దాంట్లో ఉన్నవి. వాటికి మనం రిలేట్ అవుతాం. ఇట్స్ నాట్ అబౌట్ గుణా కేవ్స్, ఇట్స్ అబౌట్ దోస్ ఎమోషన్స్ దట్ వీ ఆల్ గో త్రూ. సేమ్ ఇక్కడ కూడా లవ్ మౌళిలో మౌళి అనే పాత్రకి మీరు అలా ఉండరు, మీరు చిరపుంజిలో బతకరు, మీరు అలా జుట్టు పెంచుకోరు, కానీ అతను పడే ఎమోషన్స్ అన్నీ మీరు జీవితంలో చాలా పడి ఉంటారు. దట్ ఈజ్ వాట్ విల్ రిలేట్ టు యూ. కథ రాసేటప్పుడు ఫేస్ ఆఫ్ ఇట్, మనం బిల్డింగ్ కట్టేటప్పుడు ఫసాడ్ అంటామండి. ముందు లుక్ బాగుండాలని రకరకాలుగా కట్టుకుంటాం ఎంట్రీ, లోపల బిల్డింగ్ అలా ఉండదు. ఫర్ ద లుక్ ఆఫ్ ఇట్ ఆర్ టు జస్టిఫై వై దట్ క్యారెక్టర్ లుక్స్ అ సర్టన్ వే మనం కొన్ని అట్రిబ్యూట్స్ పెట్టుకుంటాం సినిమాటిక్గా. బట్ బీనీత్ ఇట్ వాట్ దట్ క్యారెక్టర్ గోస్ త్రూ అండ్ వాట్ హీ ఫీల్స్ యాజ్ ఎమోషన్స్, అవి అందరికీ చాలా రిలేటబుల్. ఆ అంశం తీసుకున్నాను కాబట్టే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినా 2 డైలాగులు విన్నా ఎక్కడో చిన్న చూడొచ్చేమో ఇది అనే ఇంట్రెస్ట్ వస్తుంటుంది. బికాస్ సమ్వేర్ యువర్ ఇన్స్టింక్ట్ విల్ టెల్ యూ మేబీ దిస్ ఈజ్ మై స్టోరీ, ఎక్కడో ఉంటుందేమో దీంట్లో. గుడ్ సార్. నవదీప్ గారు సార్, ఇప్పుడు మీరు చెప్తూ అంటే సెలబ్రిటీస్ సోషల్ మీడియాను వాడుతూ పాజిటివ్గా చెప్తే యూత్